కావాలంటే నీ కంటికి కనిపించనంత దూరం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. మమ్మల్ని ప్రశాంతంగా వదిలే ప్లీజ్. నా కొడుకు జీవితంతో ఆడుకోవద్దు. మీరేం చేస్తారో నాకు తెలీదు. పెళ్లి మాత్రం జరగకూడదు అంతే. ఏం మాట్లాడుతున్నావు రఘు? అవును రేఖ, జేకే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది భవానీని. ఎలా అనుకుంటాడు? అందర్నీ కోల్పోయిన అనాథాన్ని జాలితో చేసుకోవాలనుకుంటున్నాడా? లేకపోతే చెడిపోయిన ఒక ఆడపిల్లకి గొప్ప జీవితాన్నిచ్చి గొప్ప వ్యక్తిత్వం గలవాడని నిరూపించుకోవడానికి చేసుకోవాలనుకుంటున్నాడా? గౌరీ, గౌరీ, అమ్మా ఏమైందమ్మా? గౌరీ, తల నొప్పిగా ఉంది నానమ్మ, తట్టుకోలేకపోతున్నాను నానమ్మ. గౌరీ ఏమైందమ్మా? నొప్పి నానమ్మ. నానమ్మ తల పగిలిపోతుంది నానమ్మ. గౌరీ, గౌరీ ఇలా రామా. పాపా, పాపా, గౌరీ. డాక్టర్ ఎలా ఉంది? ఐఎమ్ సారీ మేడం, సెకండ్ స్టేజ్ లోకి ఎంటర్ అయింది. అంటే పాప ఎంతకాలం బతుకుతుందో చెప్పలేదు. నానమ్మగా మీరు పడే ఆవేదన నాకు అర్థమవుతుంది. నాకే కనుక శక్తి ఉంటే, మెడికల్ మిరాకల్ చేయగల సామర్థ్యమే ఉంటే ఈ పసిపాపకి పునర్జన్మని ప్రసాదించేదాన్ని. డాక్టర్ అలా అనకండి డాక్టర్, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి, మా పాపని కాపాడండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. చూడండి, నేను పుస్తకాలు చదివిన పరిజ్ఞానంతో అయిన డాక్టర్నే కానీ తలరాతని మార్చే దేవతని కాదు. ఎలా డాక్టర్, ఎలా? నా పాపని బతికించుకోవడం ఎలా? చెప్పండి డాక్టర్ ప్లీజ్. పరిస్థితి ఇంకా విషమించుతుంది, ఇంకేం చేయలేం. భగవంతుడే కాపాడాలి. వద్దు డాక్టర్, అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. బట్ ఫ్యాక్ట్ అయితే ఇదే స్నేహ గారు. ఎలాగైనా ఎలాగైనా నా పాపని కాపాడండి డాక్టర్. నానమ్మ
నిద్ర వస్తుంది నాన్నమ్మ. ఇంటికి వెళ్ళిపోదాం నాన్నమ్మ. లేమ్మా పద లే. ఎందుకు ఏడుస్తున్నావు నాన్నమ్మ? మరే ఏం లేదమ్మా, ఏం లేదు. తాతయ్య గుర్తొచ్చాడా? పాప తలకు కట్టు చూస్తే ఉషా సంజయ్లకి డౌట్ వస్తుంది. వాళ్ళకేమాత్రం డౌట్ రాకూడదు. ఎక్కడికి వెళ్ళారమ్మా? మీ ఇద్దరు కనిపించకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఎక్కడికి వెళ్ళారో చెప్పమ్మా. అది మేము చెప్పండి అత్తయ్య. హాస్పిటల్కి వెళ్ళామమ్మా. హాస్పిటల్కా? ఎందుకు? ఎందుకు వెళ్ళారో చెప్పమ్మా. నాకు తలనొప్పిగా ఉందని ఏడిస్తే నానమ్మ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది డాడీ. నాతో చెప్పొచ్చు కదమ్మా. అది కాదురా, మీరు నిద్రపోతున్నారు కదా అని. పాప కంటే నాకు నిద్ర ముఖ్యమా? అక్కడికి మాకేదో తెలియని విషయంలాగా, ఏదో రహస్యంలా ఒక్కదానివి ఎందుకు వెళ్ళావు? అదేంట్రా, ఇందులో రహస్యం ఏముంటుంది? అలాంటప్పుడు మమ్మల్ని కూడా నిద్ర లేపొచ్చు కదా అత్తయ్య. మీ ఇద్దరి నిద్ర చెడగొట్టకూడదని వెళ్ళాను తప్ప ఇంకేం లేదమ్మా. నీ ఆరోగ్యం కూడా బాగాలేదు కదమ్మా. మీ అందరినీ దూరం పెట్టినప్పుడు నా ఆరోగ్యం నిజంగానే బాగలేదురా. ఎప్పుడైతే అందరం కలిసిపోయామో అప్పటినుంచి నాకే సమస్య లేదు. నానమ్మ నాకు నిద్ర వస్తుంది. పాపకి నిద్ర వస్తోందమ్మా, మేము వెళ్తాం, మీరు పడుకోండి.
జీకే ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలనుకుంటోంది భవానీనైతే? అవును రేఖ, జీకే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది భవానీనే. మేడం, టిఫిన్ రెడీ అయింది. రండి మేడం. ఒకసారి నాతో రా. తీసుకో భవానీ. ఎందుకు మేడం? ఈ డబ్బు నగలు తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. సంతోషంగా బతుకు. ఈ డబ్బు సరిపోకపోతే నాకు ఫోన్ చేయి, నేను మళ్ళీ పంపిస్తాను. కాని జీకే జీవితంలోకి రావద్దు. ఇలా అంటున్నానని బాధపడొద్దు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు వాళ్ల పిల్లల భవిష్యత్తు గురించి కలలు గంటారు. ఆ కలలకి ఎవరైనా అడ్డొస్తే తట్టుకోలేరు. జీకేకి మంచి ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్కి నీ వలన ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. వాడికి చాలా మంచి మంచి సంబంధాలొస్తున్నాయి. వాడు కేవలం నిన్ను ఇష్టపడ్డం వలన వాటిని వదిలేసుకుంటున్నాడు. నిన్ను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. నీ మీద నాకు అభిమానం ఉంది. అందర్నీ కోల్పోయి అనాథగా మిగిలిపోయావనే జాలి ఉంది. కాని వాటికో హద్దుంది. ఆ హద్దు దాటి నిన్ను స్వీకరించలేను. నా ఇంటి కోడలిగా, వాడి భార్యగా నేను ఊహించుకోలేను. దయచేసి వాడి జీవితంలోంచి వెళ్ళిపో భవానీ. ప్లీజ్. వద్దు. మీలాంటి మంచి వాళ్ళు నాలాంటి ఒక దరిద్రురాలికి దండం పెట్టకూడదు. నేనెక్కడుంటే అక్కడ అందరూ బాధపడతారు. ఆ దేవుడు నా జాతకాన్ని అలా రాశాడు. జీకే గారిని పెళ్లి చేసుకోవాలని ఏనాడో నేను కలలు కనలేదు. ఆయన భార్య స్థానాన్ని నేనెప్పుడు ఊహించను కూడా ఊహించలేదు. అతని మనసులో అలాంటి ఉద్దేశం ఉందని ముందే తెలిస్తే నేనెప్పుడు తప్పుకునేదాన్ని. జీకే గారు ఆ మాట చెప్పినప్పటి నుంచి ఈ ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నీ ద్వారా వచ్చింది. ఇన్ని రోజులు మీ ఇంట్లో ఒక అతిథిగా ఉండే అవకాశం కల్పించినందుకు, అన్నం పెట్టినందుకు మీకు రుణపడి ఉంటాను. ఆగు భవానీ. ఈ నగలు డబ్బు తీసుకో. మీరు చేసే దానానికి నేను అర్హురాల్ని కానండి. నన్ను బయటికి పంపించడానికి మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు మేడం. ఆజ్ఞాపిస్తే చాలు. ఇల్లాలుగా మారే అర్హత నాకు లేదు. ఈ డబ్బుతో నన్ను వెలయాలిగా మార్చకండి. Dere
మంచినీళ్ళు పట్టరావా? భవానీ, అమ్మ భవానీ, స్ట్రాంగ్ కాఫీ పెట్టమ్మా. రేఖ, భవానీ ఏది? రేఖ, ఈ కవర్ భవానీకి ఇచ్చే. ఐపీఎస్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ దీంట్లో ఉంది. రేఖ, నిన్నే. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? భవానీ లేదు రఘు. బయటికి వెళ్ళిందా? ఇన్స్టిట్యూట్కి వెళ్ళిందా? కాదు. మార్కెట్కి పంపించావా? ఉహుం. మరి ఎక్కడికి వెళ్ళింది? తెలీదు. పంపించేశాను. నేనే పంపించేశాను. మళ్ళీ ఏమైంది? భవానీని పెళ్లి చేసుకోవాలని జీకేకున్నా జీకేని పెళ్లి చేసుకోవాలనే ఆశ భవానీకి లేదు. భవానీ కరెక్ట్గానే ఆలోచించింది. అందుకే తను మన ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదని నేనే పంపించేశాను. పిచ్చి పట్టిందా నీకు? జీకేకేం సమాధానం చెప్తావు? ఏదో ఒకటి చెప్పుకుంటాను. రేఖ, నువ్వు చేసింది ఏమాత్రం కరెక్ట్ కాదు. తర్వాత కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే రేపు నా ఇంటికొచ్చే కోడల గురించి నలుగురు నాలుగు మాటలు అంటుంటే నేను తట్టుకోలేను. నా జీకే వైపు నలుగురు వేలెత్తి చూపిస్తుంటే నేను తట్టుకోలేను. అందుకే సమస్యని నా కోణంలో నేను పరిష్కరించాను. సమస్యను పరిష్కరించావని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇంకో పెద్ద సమస్యను సృష్టించావని నేనంటున్నాను. అయినా నీకు ముందే చెప్పాను, తొందరపడి ఎవరిని బాధ పెట్టద్దని. ఎందుకు ఇలాంటి పని చేశావు? నేను తొందరపడకపోతే బోలెడు అనర్థాలు జరిగిపోతాయి. నా జీకే జీవితం నాశనం అయిపోతుంది.